అనిల్ రావుపూడి నెక్స్ట్ టార్గెట్ ఆ ఇద్దరు హీరోలే. ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్న డైరెక్టర్ అంటే టక్కున దర్శకధీరుడు రాజమౌళి గుర్తొస్తారు. ఆ తర్వాత గుర్తొచ్చేది అనిల్ రావుపూడి. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నాడు. టైటిల్ కి తగ్గట్టే సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాపై ఆల్రెడీ పాజిటివ్ టాక్ ఉంది. రిలీజ్ కాకుండానే ఈ మూవీ హిట్టే అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీ తర్వాత అనిల్ రావుపూడి టార్గెట్ ఆ ఇద్దరు హీరోలే అని తెలిసిందే. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరు? ఇంతకీ అనిల్ ప్లాన్ ఏంటి తెలుసుకుందాం. పటాసు సినిమాతో మొదలైన అనిల్ రావుపూడి సినిమా ప్రస్థానం వరుస హిట్లతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేస్తున్నాడు అనిల్ రావుపూడి. ఈ సినిమాను వెంకీ మామ ఫ్యాన్స్ కి అద్దరిపోయే ట్రీట్ ఇచ్చేలా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తాడని తెలుస్తోంది. అనిల్ రావుపూడి చిరంజీవి ఈ కాంబినేషన్ సినిమా వస్తే మెగా ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే లెక్క. ఓ పక్క చిరు మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో, అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో సినిమా అదిరింది అనేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం విశ్వంభర షూట్ లో ఉన్న చిరు ఆ సినిమా పూర్తి చేశాక అనిల్ సినిమా చేస్తాడు అని తెలుస్తోంది. చిరు తర్వాత తన టార్గెట్ కింగ్ నాగార్జునకు పెట్టినట్టుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పటికే బాలయ్య వెంకటేష్లతో సినిమాలు చేసిన అతను ఇప్పుడు చిరుతో కూడా సినిమాకు రెడీ అయ్యాడు. చిరు సినిమా కూడా పూర్తయితే నెక్స్ట్ నాగార్జునతోనే చేసేందుకు రెడీ అవుతాడు. అసలైతే నాగ్తో అనిల్ సినిమా అంతకు ముందు డిస్కషన్స్ లోకి వచ్చింది. మరి ఏమైందో ఏమో కానీ ఈ సినిమా వర్కౌట్ కాలేదు. అయితే చిరు తర్వాత ఖచ్చితంగా నాగార్జున కూడా అనిల్ తో సినిమాకు ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంది. నా సామిరంగా సినిమా తర్వాత నాగార్జున సోలోగా ఏ సినిమా కమిట్ అవ్వలేదు. ప్రస్తుతం రజనీతో కూలీ, ధనుష్ తో కుబేరా చేస్తున్నాడు నాగార్జున. కథల విషయంలో నాగార్జున స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తనకు నచ్చిన కథ దొరక్క కాస్త టైం తీసుకుంటున్నాడు.